నేను ఈ సినిమాకి ముచ్చటకి అది అడుగుదాం అనుకున్నా. 300 కోట్లేమో ఇక్కడనంట. అవునండి. ఆడనేమో అమెరికాలోనేమో ఎన్నో డాలర్లు అంటారా, $3 మిలియన్ ఏమో అది నడిచిపోయిందంట. ఇప్పుడు 500 కోట్లకు గ్యాలమేసి కూర్చున్నారంట పతంగి ఎక్కించి. ఏమంటావు, 500 కోట్లు దాటిపోయినాయి అనుకో, మనం దావతి చేసుకుందాం. దాటిపోతే ఎట్లయినా మళ్ళీ దావతి చేసుకుంటే ఆ రోజు దోశలు వస్తాడు సార్, చిరంజీవి సార్, నేను పోయి 2 దోశలు తినేసి వస్తా. ఆ రోజు మళ్ళీ కలుద్దాం. పక్క 500 కోట్లు దాటినాక మళ్ళీ ఆడనమ్మా, ఆడెట్లా పోతున్నది అమెరికాలో కూడా చాలా బాగా పోతుంది. ఓవర్సీస్ బాగా జరుగుతుంది, మార్కెట్ ఫుల్గా, అంటే టికెట్లు ఇంకా ఫుల్ షోస్ జరుగుతున్నాయి. నువ్వు సంతోషమేనా? వెరీ హ్యాపీ. ఇప్పుడు మళ్ళీసారి సినిమా చేస్తే నువ్వు డిజైనింగ్ చేస్తావా, లేకపోతే కాస్ట్యూమ్ డిజైన్ చేస్తావా, లేకపోతే ప్రొడక్షన్ చేస్తావా, 2 కలిపి చేస్తా అంటావా? 2 కలిపి చేయాల్సి వస్తుంది. ఇంకా ఈ సినిమాకు కూడా నువ్వు చేసినావు కదా? ఈ సినిమాకి నేను ఓవరాల్ చేశాను, కానీ ఇంకా ఎవ్రీడే షూటింగ్వి పనులు నేను చూసుకోలేను. అండ్ దానికి ఒక టీం ఉన్నారు, అశ్విన్ అని, వెరీ గుడ్ కాస్ట్యూమ్ డిజైనరు. సో ఆయన ఫస్ట్ నుంచే కొంచెం నేను మిగతా సినిమాలు చేసేటప్పుడు ఒక సాంగ్ అలాగా ఆయనతో చేయించా. సో ఆయన కూడా అలవాటు అయింది అశ్విన్కి సార్తో. సో ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అశ్విన్తో చేయించామన్నమాట. నాకు మంచిగా అనిపించింది సినిమాలో. ఆమె బట్టలు అయితే ఏమన్నా ఉన్నాయి, భలే అందంగా ఉంది. చుడిదారులు వేసుకున్నది కదా, ఏకదమ్ ఉన్నాయి. ఆమె చీరలు బాగున్నాయి, ఆమె చుడిదారులు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఏడికెంచి తీసుకొచ్చిండ్రో అడగాలి ఒక పారే అనుకున్నాను. దొరుకుతాయి హైదరాబాద్ నుంచి కాదు, కొన్ని ఫారెన్ నుంచి అన్నీ తెచ్చుకున్నారు ఆవిడ. ఆమె గట్టిగా పైసలు తీసుకుంటుందంట కదమ్మా, మంచిగా తీసుకున్నదా? కంఫర్టబుల్గా తీసుకున్నారండి ఆవిడ. ముఖం ఎప్పుడన్నా మార్చుకున్నదా? ఏందమ్మా ఇది ఇట్లా లేట్ అవుతుంది, అట్లా అవుతుంది? ఏం లేదు, చాలా కంఫర్టబుల్. ఆవిడ బాగా కోఆపరేట్ చేశారు. పెద్ద పెద్ద నటులు అందరు ఉన్నారు కదా, నీకేం కష్టం అనిపించలేదా? లేదు, అందరు బాగా చేశారు సినిమాకి. అందరూ మనం సినిమాకి ఏమి సపోర్ట్ ఇవ్వాలో అలాగే చేశారు, డేట్ల విషయంలో కానీ టైము అన్నీ. నేను అస్సలు ముచ్చట అడుగుదామని మర్చిపోయినా, పవన్ కళ్యాణ్ సార్తో సినిమా చేస్తావా? ఎవరు చేయరండి, అందరికీ చేయాలనిపిస్తుంది ఇంత సినిమా చేయాలని. నేను నమస్తే చెప్పినా అని చెప్పు. నేను చెప్తాను ఇంకా తప్పకుండా. చంద్రబాబు వచ్చిందే కాక నీకు నమస్తే అని చెప్పి మనదని చెప్పు. మరి రామ్ చరణ్ సార్కు కూడా అందరికి చెప్పు. ఉపాసనమ్మని కూడా అడిగినా అని చెప్పు. బుడ్డదానికి నా శనార్థులు అని చెప్పు. చెప్తాను. శనార్థులు కాదు, బుడ్డదానికి నా ఆశీర్వాదం చెప్పేస్తా. కలుద్దాం మళ్ళీ నేను వార్తలకు అవలేమను, చాలా ఉంటాయి పనులు ఇంకా. నేను వార్తలు తీసుకొస్తా కదా, అందరూ అడుగుతారు చంద్ర ముచ్చట కొద్ది కట్టే బిజీ అయిపోయింది. నువ్వు మురుకుది, నువ్వు మర్చిపోయాను. చాలా బాగుంది, మీతో మాట్లాడుతూ ఇంకా తినలా. కలుస్తా, మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ అండి. ఇగో ఈరోజు సుష్మిత కొనదల అమ్మతోటి ముచ్చట మాట కలిపి వాళ్ళ ఇంట్లో దోశలకు వస్తా అని చెప్పిన. దోశలకు పోయిన రోజు మీకు అందరికి మళ్ళీ చెప్తా కానీ. ఇగో ఇది ముచ్చట, మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దామండి. కాలం అంతా మారుతున్నది, ఎండలు వస్తున్నాయి, చలికాలం తక్కువ అవుతున్నది, ఎండలు వస్తున్నాయి అని తిరగకండి. ఎండలు కూడా మంచివి కాదు, ఇప్పుడు చెడు ఎండలు ఉంటాయి. జర ఫైలం